ప్రార్థన అనేది చాలా విలువైంది ప్రతి ఒక్కరి జీవితాల్లో. ప్రేయర్ అనేది గంట సేపు ఈ విధంగా వాక్యం వినమంటే వింటాం, కానీ గంట సేపు ప్రార్థన చేయమంటే చేస్తామా? 4 అడుగులు మనం అంటాం, 2 అడుగులు అనగానే ప్రార్థన అయిపోతుంది. నోట్లో ఏం మాటలు రావు, ఇక మనకు వస్తాయా? రావు. ముచ్చట పెట్టమంటే, ఒకరితో ముచ్చట పెట్టమంటే పగలు తెలియదు, రాత్రి తెలియదు. ఒప్పుకుంటారు లేదా? మీరే చెప్పండి. ఇవి ప్రాక్టికల్ థింగ్స్ మన జీవితంలో జరిగేటి. దావీదు నాన్న ముచ్చట చెప్పమంటే ఏం చేస్తాం? ఒక 4 కూర్చున్నామంటే చెవులు పెట్టుకొని శ్రద్ధగా వింటాం. అదే ఒక 4 కూర్చొని ప్రార్థన చేస్తే, పక్కకున్న సోదరుడు ప్రార్థన చేస్తే వినను కూడా వినం. మనం అటు ఇటు పనులు చేసుకుంటూ ఉంటాం. ఇది మనకు పట్టినటువంటి దరిద్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందుకే నేను ఏమంటున్నానంటే, ఎవరైనా దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం గడుపుతూ కూడా ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారంటే వాళ్ళు డేంజర్లో ఉన్నట్టు. ఆమెన్, హల్లెలూయా. మీరు ఇక్కడ వినండి. ఇప్పుడు ఇక్కడ ఒక పసిపిల్లాడు ఉన్నాడు అనుకుందాం. ఆమెన్, పసిపిల్లగాడు ఉన్నాడు. ఈ పసిపిల్లగానికి పాలు తాగిపిస్తున్నాం. ఏం తాగిపిస్తున్నాం? పాలు తాగిపిస్తున్నాం. కానీ అడుగడుగున ఈ పసిపిల్లానికి ఏముంటాయి? అపాయములు ఉంటాయి. పసిపిల్లగాడు కాబట్టి మర్చిపోతే ఎవరైనా కిడ్నాప్ చేయొచ్చు, సంకలో పెట్టుకొని ఎగిరిపోవచ్చు. వింటున్నారా? పసిపిల్లగాడు కాబట్టి వీడికి పాలు తాగిపించినప్పటికీ ఒక బలమైన దెబ్బ తాకింది అనుకుందాం, ఏమైపోతాడు? చిన్నపిల్లలకి గట్టి దెబ్బ తాకితే ఏమైపోతారు? అడ్డము పడిపోతారు. ఆమెన్. ఇప్పుడు మీరు ఇక్కడ పసిపిల్లల్లాగా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాలు తాగే క్రైస్తవుల్లాగా ఉండకండి. మీరు కష్టం రాగానే పాస్టర్ నా కోసం ప్రార్థన చేయని ఫోన్ చేస్తే అది తప్పు. ఆమెన్. ముందు నీవే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు. ఆమెన్. ఎంతమంది ప్రార్థన చేసే క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ? నేను నా కష్టం వస్తే నేను ప్రార్థన చేసుకుంటానన్నాడు. ఆమెన్, హల్లెలూయా. సేవకులు ఎల్లకాలం ఉండరు, సేవకులు అన్ని టైంలు ఉండరు. నీవు కష్టంలో ఉండనప్పుడు నీవే ఉంటావు, నీ దేవుడే ఉంటాడు నీతోనే. ఆమెన్, జైపాల్. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఏం సంపాదించుకుంటున్నావు? నీ కష్టంలో దేవుని యొక్క క్రెడిట్, అంటే నీకు దేవుని యొక్క అవసరంని, దేవుని యొక్క సమయాన్ని నీవు సంపాదించుకుంటున్నావు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క బ్యాంకులో నీ డబ్బులు జమ అవుతున్నాయి. నువ్వు ఏటీఎం కార్డు పెట్టినప్పుడు నీ బ్యాంకులో డబ్బులు లేకపోతే వస్తాయా? రావు. అట్లాగే నువ్వు ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో గడుపుట వలన నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. నా తట్టు తిరుగు, నేను నీకు తట్టు తిరుగుతాను అంటున్నాడు. ఆమెన్. పసిపిల్లలకి బలమైన ఆహారం పెడితే అరిగించుకుంటారా? అరిగించుకోరు. మరి మీరందరూ ఇప్పుడు ఎట్లా అరిగించుకుంటున్నారు? ఎందుకంటే మీకు పాలు పెట్టినారు. పాలు పెట్టి కొన్ని దినములు కాగానే ఏం చేసినారు? మెల్లిగా అన్నాన్ని ఏం చేసినారు? మెత్తటి అన్నం పెట్టినారు. పాలు లాగానే, కానీ పాలు కంటే కొంచెం గట్టిగా ఏం చేసిర్రు? దావీదు ఉగ్గు పెట్టినారు. ఆమెన్. మెల్లిమెల్లిగా బలమైన ఆహారం అలవాటు చేసినట్టు ఈ దినం నేను మీకు ఈ మాట చెప్తున్నాను. సేవకునికి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, చాలా కుటుంబాలు. మరి నాకు ఫోన్ ఎత్తాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది నాకు ఫోన్లు మాట్లాడడానికి? ఆమెన్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సమస్య చెప్తా ఉన్నారు, అటాక్స్ చెప్తా ఉన్నారు, మంత్రశక్తుల యొక్క కదలికలు చెప్తా ఉన్నారు, మాంత్రికుల యొక్క కదలికలు చెప్తా ఉన్నారు, వారి జీవితంలో ఏం జరుగుతుందో చెప్తా ఉన్నారు. పాపం వాళ్ళందరూ పాలు తాగేవాళ్ళు. పాలు తాగే వాళ్ళని బలమైన ఆహారం తినేవాళ్ళుగా మరి తయారు చేయాలంటే ఈ విధంగా మనము సంఘంలో ఖచ్చితంగా సహవాసం కలిగి ఉండాలి. ఆమెన్. సహవాసంకి రండి అని ఫోన్ చేస్తే వచ్చినటువంటి మిమ్మలను దేవుడు ఇక్కడ బలమైన ఆహారం తినేవాళ్ళుగా తయారు చేస్తాడు. అందుకే పసిపిల్లల్లాగా ఈ విధంగా ఉన్న వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది నాకు. మీరు పసిపిల్లల్లాగా ఉండడానికి వీల్లేదు. ఆమెన్. మీరు పసిపిల్లల్లాగా ఉండడానికి వీల్లేదు.
హల్లెలూయా. కాబట్టి మనము ఈ సమయంలో దేవుని ఘనపరచుదాం. ఆమేన్. ప్రతి దయ్యము ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిచి నశించులాగున మనం బలంగా ఉందాం. ఆమేన్. మీకు తెలుస్తలేదు, ఇక్కడ మీరున్నారు, ఇదంతా మీరున్నారు, ఇవి చాలా లోతైనవి. ఇది సంఘముగా ఇక్కడ ఉన్నాం. ఆమేన్. సంఘంగా ఏమున్నాం? ఒక మన కంటికి కనిపించని పొర మనల్ని కాపాడుతూ ఉంది, దేవుని కృప. ఆమేన్. ఈ దేవుని కృప మన చుట్టూ ఉన్నందుకే ఈరోజు మనం ఈ విధంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. ఆమేన్. కానీ ఈ కృపను నిర్లక్ష్యం చేసినట్లయితే, ఈ కృపను నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ కృప ఎత్తివేయబడుతుంది. ఆమేన్. ఈ కృపను మనము పోగొట్టుకుంటాం. కృపను ఏమవుతాం? పోగొట్టుకుంటాం. కానీ మనం అనుకుంటాం మేమైతే సంఘంలో ఉన్నాం, మాకేం కాదనుకుంటాం. కానీ నీ చుట్టూ ఉన్నటువంటి కాపుదల ఏమైంది? పోయింది. హల్లెలూయా. సో ఈ సంఘంలో ఈ కాపుదల అలాగే ఉండాలి అని అంటే ఈ సంఘము తగ్గించుకోవాలా. ఏం చేయాలి? ఈ సంఘము తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఈ యొక్క కవచము, ఈ కాపుదల అన్నది సంఘానికి ఉంటుంది. ఆమేన్. సంఘం అనగానే నీవు 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 నేను. ఆమేన్. సంఘానికి కష్టం వస్తుందంటే నాకు కాదనుకుంటున్నారు, నీ గురించే నేను చెప్తున్నది. ఆమేన్. సంఘంలో ఒక్కరికి కష్టం వచ్చినా సంఘం అంతటికి, చెప్పండి, సంఘం అంతటికి. ఎంతమంది నిద్రపోతున్నారు? నేను కూడా సమయాన్ని చూస్తూ ఉన్నాను. సంఘంలో ఒకరికి కష్టం వస్తే సంఘం అంతటికి కష్టం వచ్చినట్టే. ఎంతమంది ఆ విధంగా అనుకుంటున్నారు? ఇక్కడ అబద్ధం ఆడిన వాళ్ళందరూ కూడా అననీయ సప్పిరల్లాగా అయిపోతారు, ఖతం అయిపోతారు. ఇప్పుడే చెప్తున్నాను, సంఘంలో అబద్ధం ఆడడానికి వీలే లేదు. ఆమేన్. సేవకుడు అబద్ధం ఆడడు, మీరు కూడా అబద్ధం ఆడకుండా చూసుకోవాలా. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండాలి, తప్పదు. సేవకులకి శరీరంలో ఉంటున్నాం, ఎవరు పరిశుద్ధులు కారు, ఎవరు పరిపూర్ణులు కాదు. ఇక నాకు మొత్తం నేనే గ్రేట్ అని నేను అనట్లేదు. నాకు దేవుడు అవసరమే, మనందరికి కూడా ఎవరు అవసరము? దేవుడు అవసరము. కానీ మనము ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమంది ఇక్కడ సంఘంలో ఒకరికి కష్టం వస్తే అది నా కష్టమే అని అనుకుంటున్నారో నిజం చెప్పండి. ఎవరికైనా కష్టం వస్తే అది మా కష్టం అని ఎంతమంది అనుకుంటున్నారో చేతెత్తి చూపియండి. నాకు దయమన్నమ్మ విషయంలో చప్పట్లు కొడదాం, చేతెత్తిన విషయాల్లో, అందరి విషయాల్లో చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. మరి నేనైతే సేవకునిగా ఒకవేళ మీకు ఎవరికైనా బాధ వస్తే అది నా బాధ అనుకోకపోతే నేను సేవకునిగా ఉండడానికి కూడా అర్హుని కాదు. ఆమేన్. మనమంతా ఒక కుటుంబము, దేవుని కుటుంబం, ఇది దేవుని ఇల్లు. ఈ ఇల్లంతట్లో చక్కగా గృహపరిపాలన చేయమని సేవకుని నియమించిండు దావీదు. సేవకుని ఏం చేసిండు? దేవుడు నియమించినాడు. ఈ కుటుంబంలో ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి సేవకుడు, మరి విశేషంగా సేవకుడు అందరినీ ప్రేమించబద్ధుడై ఉంటున్నాడు. కొందరు జ్ఞానం ఉంటుంది, కొందరు జ్ఞానం ఉండదు. కొందరికి ఆరోగ్యం ఉంటుంది, కొందరికి ఆరోగ్యం ఉండదు. కొందరు ధనవంతులు ఉంటారు, కొందరు దరిద్రులు ఉంటారు సంఘములో. ఆమేన్. అన్ని రకాల మనుషులు ఉంటారు. కాబట్టి అందరినీ మరి దేవుని ప్రేమను బట్టి ప్రేమించడం కొరకు దేవుని సేవకునికి జ్ఞానము అవసరము. హల్లెలూయా. ఆ జ్ఞానము దేవుని సేవకునికి కావాలి, రావాలి అని అంటే సంఘము ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అన్నట్టు. సేవకుడు లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే సేవకులు లేరు. దేవుడు లేకపోతే మనము లేము, మనము లేకపోతే దేవుడు ఏమీ చేయడు. ఆమేన్. ఆయనకు మనమంటే పిచ్చి. ఆమేన్. దేవునికి మనమంటే ఏంటిది? చెప్పండి, నిద్ర వస్తుందా? దేవునికి మనమంటే ఏంటిది? పిచ్చి. హల్లెలూయా. దేవునికి మనమంటే పిచ్చి. కాబట్టి మనకు కూడా దేవుడు అంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆమేన్. దేవునికి మనమంటే ఎంతో పిచ్చి ప్రేమ అంటాం కదా, మనకు కూడా ఏముండాలి? దేవుడు అంటే ప్రేమ ఉండాలి. ఆమేన్. మనము దేవుడు లేకుండా ఏమీ చేయలేము.
డిస్టర్బ్ చేయకండి. మనము దేవుడు లేకుండా ఏమీ చేయలేము. మనము లేకుండా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. మనం లేకుంటే దేవుడు చేయడా? మనుష్యులు లేకుండా దేవుడు ఏదైనా చేయగలడు, కానీ చేయడు. ఎందుకు చేయడు? ఆయనకు మనుషులు అవసరం. హల్లెలూయా. ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు లేకుంటే ఆయనకు ఇంకా 10 మందిని తీసుకొని వచ్చి పని చేయలేడా? చేస్తాడు. కనుక ఈ దినము కొన్ని సంగతులు మనం వినాల్సింది ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు బలపడాల. ముఖ్య ఉద్దేశం ఏంటిది? బలపడాల. మంత్రశక్తులకే గడగడ వణికిపోతున్నారు. నాకైతే నవ్వు వస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. అది ఇన్ని సంవత్సరాలు సంఘంలో ఉంటూ కూడా కొందరు మాకు మంత్రం వేసిర్రు, మాకు పానమంత ఎటో అవుతుంది. ఏంది? ప్రార్థన చేయాల. సంఘ సహవాసంకి రమ్మంటే రారు, ఉపవాస ప్రార్థనకి రమ్మంటే రారు. పోనీ మీరైనా దేవునిలో ప్రార్థనలు గడపండి అంటే అట్లా ప్రార్థనలు గడపరు. బైబుల్ విప్పి చదవండి అంటే బైబుల్ విప్పి చదవరు చదువున్న వాళ్ళు. గృహకూడికకు రమ్మంటే రారు. వస్తారు అందరూ? రారు. మీరు చూడండి, ఎవరైతే ప్రార్థనలకు రారో వాళ్ళందరూ సమస్యల్లో ఉంటారు. ప్రార్థనలకు వచ్చిన వాళ్ళు కూడా సమస్యల్లో ఉన్నప్పటికీ వాళ్ళని దేవుడు విడిపిస్తూ ఉంటాడు. ఆమెన్. సమస్యలు రావని కాదు. ఆమెన్. సమస్యలు అందరికీ వస్తాయి. ఒప్పుకుంటారా? సమస్యలు అందరికీ వస్తాయి. ఇట్లా పసిపిల్లల్లాగా ఎంతమంది ఉంటారు? ఇట్లా ఎదిగిన వాళ్ళలాగా ప్రార్థించే సంఘంగా ఎంతమంది ఉంటారు? నేను పసిపిల్లల్లాగా ఉన్నాయేం కాదు, మా పాస్టర్ చూసుకుంటాడన్నీ, మా గురించి ప్రార్థన చేస్తాడు అనుకుంటారు. చాలా డేంజర్ మీకు. మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు కాబట్టి మాంత్రికుడు వచ్చినా మీరు కొట్టుకపోతారు, మంత్రం వేసినా కొట్టుకపోతారు. ఆమెన్. చిన్న తుఫాన్ లాంటి రోగం వచ్చినా కొట్టుకపోతారు. కానీ మీరు బలంగా ఉండాలంటే మీరు దేవునిలో మెచ్యూర్డ్గా, మరి దేవునిలో ఎదిగిన వారుగా ఉండాలి. ఆమెన్. ఎదిగిన క్రైస్తవులు, ఎదిగిన బిడ్డలు మాత్రమే ప్రార్థనని ఇష్టపడతారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఎంతమంది ఇక్కడ ఎదిగిన వాళ్ళు ఉన్నారు ప్రార్థనని ఇష్టపడేవాళ్ళు? ఇవన్నీ మీరు ఇంటికాడ ఉంటే ఎవడు మీకు చెప్పడు. ఎవరు మీ దగ్గరకు వచ్చి ప్రార్థనని ఇష్టపడని చెప్పారు. ఎంతమంది ఇక్కడ ప్రార్థన అంటే ఇష్టం ఉంది? ప్రార్థనలో ఎదిగిన వాళ్ళు. ప్రార్థన అంటే ఇష్టంతో ప్రార్థించే వాళ్ళు, ఆత్మలో ప్రార్థించే వాళ్ళు మాత్రమే ఎదిగిన వాళ్ళు. ఆమెన్. నేను వాక్యం వింటున్నా, నాకు వాక్యం తెలుసు అనేటోళ్ళు ఎదిగిన వాళ్ళు గారు. వాక్యమట పాలట. వాక్యం అనే పాల వలన ఏం చేయండి? పాలను అపేక్షించాలట మనం. వాక్యం అనే పాలను ఏం చేయాలా? అపేక్షించాలి. మరి బలమైన ఆహారం ఎప్పుడు తింటాం? వాక్యంలో ఉన్న ప్రత్యక్షతలు మనకు రావాలా. ఆ మాట అంటే అర్థం ఏమిటి? దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మన మీద దయ్యంలు ఎట్లా అటాక్ చేస్తున్నాయి? ఈరోజు ఈ సంఘంలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఎవరెవరు దయ్యాలను కలిగి ఉన్నారు? ఎవరెవరు మంత్రికుని చేతిలో ఉంటున్నారు? ఇక్కడికి ఎంతమంది వేగు చూడడానికి దురాత్మలు వచ్చినాయి? ఇవన్నీ తెలుసుకునే వాళ్ళు మెచ్యూర్డ్గా బలమైన వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఉన్నట్టయితే అనిపిస్తలేదు. దేవుని సన్నిధిలో మనము బలమైన వారంగా ఉండడానికి మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలా. ఆమెన్. హల్లెలూయా. 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 మనము ప్రేమించటం ఎదగాల. మొట్టమొదటిది ఏంటిది? ప్రేమ. పక్కలకు చెప్పండి, అన్నిటికంటే ముందు ప్రేమలో ఎదగాల మనం అని చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమ. చెప్పండి, ముఖ్యమైనది ప్రేమ. రైట్. ఎవరిని ప్రేమించాలా? చెప్పండి, ఎవరిని ప్రేమించాలా? ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలా. రెండవదిగా మనుషులను ప్రేమించాలి. ఇంకా దేన్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. ఈ లోకము శాశ్వతము కాదు. ఒకటి దేవుణ్ణి ప్రేమించండి, రెండవది మనుషులను ప్రేమించండి. ఈ రెండింటిలో ఏది నువ్వు చేయకపోయినా నీవు సంపూర్ణుడవు కాదు, నీవు పరిపూర్ణుడవు కావు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ధైర్యంగా ఎత్తండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతి ఎత్తండి. ఇట్లా సూటిగా ఎత్తండి, అంకరంకర ఇట్లా కాదు, మొత్తం ఎత్తండి. నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చెప్పండి. అంతే గొప్పగా ఈ రెండో చేయి కూడా చెప్పండి, నేను మనుషులను కూడా ప్రేమిస్తున్నాను, నా భార్యను ప్రేమిస్తున్నాను, మా అత్తను ప్రేమిస్తున్నాను, నా భర్తను ప్రేమిస్తున్నాను,
నా శత్రులను కూడా ప్రేమిస్తున్నాను, నా ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళందరూ చేతెత్తండి. అబద్ధం చెప్తే అననీయ సప్పిర లాంటి కార్యం జరుగుతుంది నూతన నిబంధనలో. ఆమెన్. చేతులు దించండి. మీరు చెప్పింది నిజమేనా? సేవకునిగా నేను నమ్మలేకపోతున్నాను. ఆమెన్. అయినా ఈ సమయంలో ఒకవేళ మీకు అర్థమైతే, దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు మనుషులను ప్రేమించకపోతే నీ యొక్క ప్రేమ సున్ననవుతుంది. ఆమెన్. అంత వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము ఫలించుట నేర్చుకోవాలా. మనం ఏం నేర్చుకోవాలా? ప్రేమ అనే ఫలము ఒకటే. ఆ ఫలం యొక్క గుణములు గలతి పత్రికలో చూస్తున్నాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. ప్రేమ అంటేనే కంప్లీట్. ఎందుకంటే ఆత్మఫలం అంటేనే ప్రేమ. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆత్మఫలము ప్రేమ. ఆమెన్. అనేక ఫలములు ఉన్నాయి, కానీ ఆత్మఫలము అనే ప్రేమకున్న లక్షణములు మన జీవితంలో ఉండాలి. ఆమెన్. ఒకసారి మనం అది చదువుదాం. గలతి పత్రికలో ఆ ప్రేమను మనం తెలుసుకొని మరి నిజంగా ఈ ఉపవాస దినము దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రేమను మనము తలపోద్దాం. ఆమెన్. అద్దంలో ముఖము చూసుకున్నట్టుగానే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్. అద్దంలో ముఖానికి ముఖం కనిపిస్తుంది కదా, నీళ్ళలో ముఖానికి ముఖం కనిపించినట్టుగానే దేవుని మాటల్లో మన జీవితం అంతా కనిపిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడు? అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మఫలములు అని లేదు, ఆత్మఫలము, ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఈ ఒక్కటి మనము నేర్చుకోవాలా. హల్లెలూయా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. హల్లెలూయా. ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈస్ లవ్. ప్రేమనే అక్కడ కామలు పెట్టినారు. మరి అదెంత మట్టుకు సరైందో మనమే అర్థం చేసుకోవాలి. ప్రేమను మించింది ఇంకేటి ఏది లేదు. ఉందా ప్రేమను మించింది ఏదైనా? అందుకే ఆత్మఫలం అనగా ఏంటిది? ప్రేమనే. ఆ ప్రేమకున్నటువంటి గుణములే, లక్షణములే ఇవన్నీ. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. ఇక ప్రేమ ఉన్నోడికి ఏముంటుంది? సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశ నిగ్రహము ఉంటుంది. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటిది? ఆత్మఫలం అనగా ప్రేమ. హల్లెలూయా. ప్రేమించేవాడు సంతోషంగా ఉంటాడు. మరి చాలామంది ఇవన్నీ కూడా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారు, కానీ అక్కడ ఆత్మఫలము, ఫలములు అని రాయబడలేదు. ఆత్మఫలం ఏంటంటే ప్రేమనే. ఆమెన్. కాబట్టి మనము ఆత్మలో గ్రహించినట్లయితే అది ఏదైనా ఉండని, కానీ ప్రేమ అన్నిటికంటే విలువైంది. ఆమెన్. మనం ఇప్పుడు అక్కడ ఉన్న కామను బట్టో కంటిన్యూషన్ని బట్టో మనము మాట్లాడట్లేదు, కానీ అన్నిటికంటే విలువైంది ఏంటిది? ప్రేమ. ఆమెన్. ఏముంటుంది అన్నిటికంటే విలువైంది? ప్రేమ. ఉన్నదా మరి ఈ సంఘంలో? మీకు తెలుస్తలేదు. ఏ సంఘములో అయితే ప్రేమ అనేది ఉంటుందో, ఏ సంఘములో అయితే మరి దేవుని యొక్క ప్రేమ వర్ధిల్లుతూ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది, అక్కడ ఆశీర్వాదము ఉంటుంది. ప్రేమ ఉన్న సంఘాన్ని దుష్టుడు పాడు చేయడానికి ఎవరెవరినో ఎన్నెన్నో వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రేమతో వీళ్ళందరూ ఒక తల్లికి పుట్టినలాగా పనిచేస్తున్నారు, వీళ్ళు నిజానికి ఎవరికి సంబంధమే లేరు కదా. పాల్సన్, నువ్వు ఎట్లా వచ్చినావు ఇప్పుడు ఇక్కడికి? ఒక బంధంతో వచ్చిండు, ప్రేమ అనే బంధంతోని. ఆమెన్. ఎట్లా రాగలిగినారు? మీరు అందరు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇక్కడ ఒక ప్రేమ అనే బంధం ఉంది కాబట్టి. అందరము ఒక ఇంటి వాళ్ళమా? చెప్పండి, అందరం ఒక ఇంటి వాళ్ళమా? కాదు. శారీరకంగా మనకు వేరు వేరు ఇంటికి సంబంధించిన వాళ్ళం అయినప్పటికీ దేవునిలో ఒక్క కుటుంబంగా ఇక్కడ ప్రేమలో ఎదుగుతున్నాం. ఆమెన్. కాబట్టి మరి మనకున్న సమయానుకూలతను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయము మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే అన్నిటికంటే విలువైంది ప్రేమ. హల్లెలూయా. సో ప్రేమ ఉంటే, దేవుని ప్రేమలో మనం ఎదిగితే
ఇక్కడ నీలో స్టార్ట్ కావాలి. అది సంఘంలో ప్రేమను వెతకద్దు, నీలో ప్రేమ ఉందా లేదో నీవే వెతుక్కోవాలా. ఆమెన్. చర్చికి వచ్చి ఇక్కడ ప్రేమ దొరుకుతుందంటే దొరకదు, అది నీలోనే ప్రారంభమవుతుంది. ఆమెన్. ఎవరికి వాళ్ళ జీవితాల్లో ప్రేమ ఉందో లేదో సరి చూసుకోవాలా వాళ్ళ జీవితాల్లో. ఆమెన్. ఉన్నారా మీరు అందరు ఇక్కడనే? ఎంతమంది మీ జీవితంలో ప్రేమను కలిగి ఉన్నారు? మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మనుషుల్లాగా ప్రవర్తిస్తారా? ఎవరైనా కష్టాల్లో ఉండి, అవసరంలో ఉండి, బాధల్లో ఉండి ఫోన్ చేస్తే వెంటనే కట్ చేస్తారా? మీరు ముఖం తిప్పుకుంటారా? చాటు చేసుకుంటారా? తప్పించుకొని తిరుగుతారా? ప్రేమ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ప్రేమ ఉన్నోళ్ళు మేలు చేస్తారు. ఆమెన్. మరి అనేక సంగతులు ఉన్నప్పటికీ ఈ ప్రేమ అనేది ఆత్మఫలముగా మనం గుర్తించి, ఈ ఆత్మ ఫలమైనటువంటి ప్రేమలో మనం ఎదగాల. ఆత్మ ఫలములు అనేకములు ఉన్నప్పటికీ ఆత్మ ఫలము ఇక్కడ మనం చదువుతున్న గలతీ పత్రికలో మరి ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ అనే ఫలము మనం ఫలించాలా. ఫలములు ఫలించాలంటే ఒకరోజు 2 రోజులు కాదు, మనం ఎల్లకాలము ఫలములు ఫలించాలా. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? కీర్తనల 1వ అధ్యాయంలో ఇది చదువుకొని మనము మొదటి సెషన్ని ముగించుకుందాం, వాక్యంలోనికి వెళ్తున్నాం. మొదటి కీర్తనలో ఏమనున్నది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చున్న మార్గంలో చోటను కూర్చోవద్దు. ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించాలా. ఇంకా అతడు నీటి కాలువలో ఓరని నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఆమెన్. ఇక్కడ ఎంతమంది ఫలములు ఇస్తున్నారు? ఎంతమంది ఫలములు ఇస్తున్నారు? చేయతండి. అంటే మీకు తెలుస్తలేదా? నువ్వు ఫలం ఇచ్చే చెట్టువా, ఫలములు లేని చెట్టువా? మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు, మీ దగ్గర ఏం ఫలములు ఉన్నాయి? మనం నేర్చుకునేది ఇదే. ఇందాక ఆత్మ ఫలము అన్నాడు కదా, మీ దగ్గరకు వస్తే ఏం దొరుకుతాయి? దయమనమ్మా, మీ దగ్గరకు వస్తే ఏం దొరుకుతాయి? ఫలములు. మనం ఫలిస్తున్నామా? ఫలములు వేస్తారమ్మా? ఏమున్నాయి నీ దగ్గర ఫలములు? అందరూ నీటి కాలువలో ఒడ్డున నాటబడిన చెట్లాగానే చర్చిలో అందరూ ఉంటున్నారా లేదా? ఇక్కడ నీళ్ళలోనే దేవుని వాక్యం వస్తుంది. దేవుని వాక్యం అనే మరి నీళ్ళు మీరు త్రాగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, పచ్చగా కనిపిస్తున్నారు. కానీ పచ్చగా ఉంటే ఫలితం ఉన్నదా? పచ్చగా ఉన్న చెట్టును కూడా ఏం చేస్తాం మనం? ఫలించకపోతే నరికేస్తాం. ఆమెన్. జైపాల్, చెట్టు పచ్చగా ఉంటే సరిపోదు, ఫలములు ఫలించాలా. ఫలములు ఉన్నాయా మన దగ్గర? మనం ఫలించే వారంగా ఉన్నామా? మనం ఫలములు ఫలించాలా. శారీరకంగా చేసే ఫలములు, ఆత్మ సంబంధమైన ఫలములు అన్నిటిలో మనం ఏం కావాలా? ఎదగాల. ఆమెన్. ఈ ఫలములు ఫలించే చెట్టు కూడా మరి కొన్నిసార్లు దేవుడు ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? నీకు ఇష్టమైనప్పుడు నీవు ఫలిస్తా అంటే కూడా దేవుడికి ఇష్టము లేదు. తన కాలమందు ఫలించే చెట్లతో అవసరం లేదు. నా కాలంలో నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను వస్తా చర్చికి, నాకు కష్టం ఉన్నప్పుడు వస్తా నేను చర్చికి, నాకు బాధ అయినప్పుడు చర్చికి వస్తా, ఫలములు ఫలించడానికి కదా. పాల్సన్ అర్థమవుతుందా? ఆకలితోని చెట్టు దగ్గరకు పోతే నీకు ఫలములు దొరకకపోతే ఎంత బాధ అనిపిస్తుంది? అనిపించదా? ఇక మనల్ని మనం సరదా పెట్టుకుంటాం, ఇది పండ్ల కాలం కావచ్చు, ఇది చెట్టు పండు ఫలములు కాలం కావచ్చు అని. కానీ చెట్టు అన్నాక ఏముండాలి? దానికి ఫలములు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన ఫలములు. ఈ ఆత్మ సంబంధమైన ఫలములు సంవత్సరంలో 1 సారో 2 సార్లు కాపుగాయి. ఎప్పుడు కాస్తాయట? నెల కాపు కాస్తాయి, నెల కాపు కాస్తాయి, రోజు కాపు కాస్తాయి. ఆమెన్. ఈ ఆత్మ సంబంధమైన ఫలం ఎట్లా వస్తుందంటే, విత్తనాలు చల్లుకుంటా పోతూనే ఉంటారట, వెనకాల
పంట కోసుకుంటూ వస్తూనే ఉంటారట. విత్తనం ఇప్పుడే చల్లుతారట, వెనకాల పంట కోస్తూ వస్తారంట. ఎంతమందికి తెలిసి ఈ మాటలు? కాబట్టి మనం ఫలములు ఫలించే వారంగా ఉండాలి. ఆమెన్. సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి నేను నెక్స్ట్ సెషన్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నేను కేవలం గుర్తు చేస్తున్నాను ఏంటంటే, మనము ఈ నెల మీటింగ్, ఈ మే నెలలో మరి చివరి దినంన, ఈ యొక్క ఆఖరి దినంన మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఇది ఫలము ఫలిస్తామో లేదో అనుకున్నాను ఈ నెలలో, కానీ దేవుడు కృప చూపిండు. చప్పట్లు కొడదామా? మీటింగ్ జరిగితే లాభం ఏంటంటే, మనం వాక్యంలో ఎదుగుతాం, ప్రార్థనలో ఎదుగుతాం, కొన్ని కొత్త సంగతులు దేవుడు మనకు నేర్పిస్తాడు. సంఘంగా ఉన్న సేవకుడు ప్రతిరోజు నేర్చుకోకపోతే సంఘానికి రోజు నేర్పించలేడు. ఆమెన్. నిన్నొచ్చిన ప్రాబ్లం ఈరోజు వచ్చినప్పటికీ అది మనం కొత్తగా ఫేస్ చేస్తున్న సమస్యలన్నిటి నుండి మనం విడుదల పొందడానికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలా. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి ఆకలేస్తుంది? కాబట్టి ఈ ఫలములను గురించి అయినప్పటికీ మనము ఎట్లా బ్రతకాలన్న దాని గురించి సంఘం మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. సంఘానికి దేవుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫోన్లో చెప్తున్న బాధలు వింటుంటే ఎంతో బాధకరంగా ఉంటున్నాయి. నీచమైనటువంటి స్థితిలో కూడా, దుర్మార్గపు పనుల్లో కూడా దయ్యాలు వారిని మరి తీసుకెళ్తూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు అయితే పైకి లేవకుండా నాశనంలో ఉంటున్నాయి. వారి బాధలన్నీ వింటూ ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే సంఘము ప్రార్థించే సంఘంగా మార్పు చెందాల. ఆమెన్. అన్నిటికంటే మించిన గొప్ప పని ఏదైనా ఉందంటే అదే ప్రార్థన. ఆమెన్. అన్ని పరిచర్యల కంటే గొప్ప పరిచర్య ఏంటిది? ప్రార్థన. ఆమెన్. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రతిరోజు మీ కొరకు చేసుకోనండి, ఇతరుల కొరకు చేయండి, సంఘం కొరకు చేయండి, సేవకుని కొరకు చేయండి. ఆమెన్. దేవుని వాక్య ప్రత్యక్షతల కొరకు, ప్రభువా నిన్ను గూర్చిన దర్శనం మాకు దయచేయండి అని చెప్పేసి దేవుని కొరకు కూడా మనం అడుగుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఇప్పుడు ప్రార్థన కొరకు ఎంతమంది రెడీగా ఉన్నారు? సంఘంలో ఉన్న ఏ కుటుంబం ఇక్కడికి వచ్చిన ఎవ్వరు కూడా దుఃఖంతో వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఆమెన్. వాళ్ళు నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా బయటకి దుఃఖంలో వెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా. మనము ఏ పనిలో మనము చొరవ తీసుకుంటే, ఏ పనిలో మనం ఉంటే ఆ పని అంతా దీవించబడాలా. ఆమేన్. ఎవరికి మనం సహాయం చేయడానికి నిలబడితే వాళ్ళందరికీ సహాయం పరలోకం నుండి దొరకాలా. ఆమేన్. నువ్వు ముట్టిందెల్లా ఏం కావాలా? బంగారం కావాలా. నీ కాలు పెట్టిన అడిగెల్లా నెయ్యిల పడాలా. ఆమేన్. అంటే ఆశీర్వాదకరంగా ఉండాలా. ఒకరు వచ్చి నీకు సమస్య చెప్తే నిన్ను కలిసిన వెంటనే వారి జీవితంలోకి నీ నుండి ఏం పోవాలి? ఆశీర్వాదము వెళ్ళాలి. అవన్నీ ఎట్లా జరుగుతాయో మనము ముందున్న సమయంలో నేర్చుకుందాం. ఆమెన్. అందరం కూడా మరి ప్రేమను కలిగి ఉండడానికి ఇష్టపడదాం. సేవకుని మాటను కొందరు తృణీకరించినారు, కొందరు అంగీకరించినారు, కొందరు సేవకుని ప్రేమించి మాటను గౌరవించి ఈ దినం ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆమెన్. మరి సేవకుడు కూడా అన్ని టైంలో ఉండడు. కాబట్టి మీరు దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలా, దేవుని మీదనే ఆనుకోవాలా. ఆమెన్. సేవకుడు కూడా మనిషే. నేను పరిపూర్ణుని, నేను నీతిమంతుణ్ణి, లేకపోతే నేను ఇంకా ఏదో అని చెప్పట్లే, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నానని. హల్లెలూయా. నేను నేర్చుకుంటున్నాను ఆయన నీతిని. నేను కూడా రోజు నీతి క్రియలు చేస్తూ ఎదుగుతున్నాను. ఆమెన్. సేవకుడు మరి ఎక్కువగా ఖచ్చితంగా నీతిగా ఉండాలా. సేవకుడికే బురద ఉంటే ఇంకొకరికి బురద తీసేస్తాడా? ఆమెన్. కాకపోతే సేవకుని జీవితంలో ఎప్పుడు దయ్యాలు వెంటాడుతూనే ఉంటాయి సేవ చేయకుండా. ఆమెన్. ప్రార్థించే సంఘం ఉన్న సేవకుడు చాలా ధన్యుడు. సంఘము సేవకుని కొరకు ప్రార్థిస్తుంది అంటే అది ఎంతో గొప్ప విషయం. మీలో ప్రార్థిస్తున్నారు ఎవరన్నా సేవకుని కొరకు? నా కొరకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. కాబట్టి మరి ఈ సమయంలో వాక్యం చెప్పినట్టుగా దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆమెన్. మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. సేవకుని కూడా నమ్మితే ఏదో ఒక దినం కొంచెమన్నా బాధ కలుగుతుంది, కానీ దేవుని నమ్మితే ఎన్నడూ బాధ కలగదు. కాబట్టి మీ విశ్వాసం ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. మీకు మేలు చేసేది ఎవరు? దేవుడు. మీరు ప్రార్థించేది ఎవరికి? దేవునికి. మిమ్మల్ని పోషిస్తుంది ఎవరు? అన్నీ చేస్తుంది ఎవరు? దేవుడే. కాబట్టి ఇక్కడ కూడా మనం దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలా. హల్లెలూయా. మనమందరము కూడా దేవునికి జత పని వాళ్ళం కావాలా. ఆమెన్.
దేవునితో పని చేసే వాళ్ళం కావాలా. ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే మనం కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే సంఘంగా ఉండాలి. ఆయన లేచి సేవ చేస్తే మనం కూడా లేచి సేవ చేసే సంఘంగా ఉండాలి. ఆయన ఏం చేస్తే అది మనము చేసే సంఘంగా ఉండాలి. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రేమ చేత నింపబడదాం. దేవుని మీద ప్రేమ, ఎక్కువ ప్రేమ చేత నింపబడదాం. నీ ప్రేమ, నీ శక్తి నాలో నింపండి అని పాడినట్టుగా ప్రభుని అడుగుదాం. దేవా, నీ ప్రేమ ఉట్టిగానే మేము ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ దాని వెనుకలు ఎంతో ఉన్నది నాయన. మా ప్రాణం పెట్టినా మా ప్రేమ సరిపోదు నాయన. ప్రభువా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రాణం పెట్టి కొనుక్కున్నావయ్యా, నీకు మహిమ కలుగును గాక. నీ ప్రేమ ఎంతో విలువైంది. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా, నీ ప్రేమ మధురం. యేసయ్యా, మధురాతి మధురం. అందరము